ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్. లైక్ మా ఫస్ట్ సిరీస్ 2025 రీక్యాప్ అండ్ 2026 కిక్ ఆఫ్ సిరీస్ చూసినందుకు. అండ్ చాలామంది కమెంట్స్ కూడా చేశారు. లైక్ వీ అప్రిషియేట్ రియల్లీ దోస్ కమెంట్స్. ఎందుకంటే మేము చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు మీరు పాయింట్అవుట్ చేసి అదొక హెల్దీ డిస్కషన్లో అయ్యింది. November 15th రిటెన్షన్స్ అండ్ రిలీజెస్ వస్తున్నాయి కాబట్టి దాని మీద సిరీస్ చేస్తాం. ఫస్ట్ వీడియో ఈసారి బాటమ్ టు టాప్ వెళ్దాం. సో ఫస్ట్ వీడియో ఈజ్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ వీడియోలో మనం మా ప్రిడిక్షన్ ఇది జస్ట్ అంటే లైక్ లాస్ట్ ఇయర్ పర్ఫామ్ చేసిన దాన్ని బట్టి అండ్ వాళ్ళ టీమ్ కాంబినేషన్స్ బట్టి వాళ్ళు ఉంచుకుంటారా లేదా అనేదే చెప్తాం. లైక్ అది మా ఒపీనియన్. అంటే వాళ్ళు ఉంచుకోవచ్చు, ఉంచుకోకపోవచ్చు, వాళ్ళ ఐడియాస్ వేరే ఉండొచ్చు. సో లెట్ స్టార్ట్. మనం ఏం చేద్దాం అంటే లైక్ నేను నీకు ప్లేయర్ నేమ్ చెప్తా, నీకు లైక్ నువ్వు రిటైన్డా రిలీజా నువ్వు చెప్పు. సో లెట్ స్టార్ట్ విత్ ఆయుష్ మాత్రే. ఆయుష్ మాత్రే రిటైన్డ్. ఆయుష్ మాత్రే పక్కా రిటైన్. ఆయుష్ మాత్రే రుతురాజ్ గైక్వాడ్కి రీప్లేస్మెంట్లో వచ్చాడు. బట్ చాలా క్రేజీగా పర్ఫామ్ చేశాడు. 17 years ప్లస్ ఫుల్ ఇంటెంట్ ఆడాడు. మతీషా పతిరానా ఇది లైక్ రిలీజ్ చేయొచ్చు. నేనైతే రిలీజ్ చేస్తారని అనుకుంటున్నా. రిలీజే. మతీషా పతిరానా 18th year కాదు, 13th year. బై మిస్టేక్ 18th year అన్న. మతీషా పతిరానా ఎందుకు రిలీజ్ చేస్తారు అనుకుంటున్నావు అంటే లైక్ ఎలీస్ క్రేజీగా పర్ఫామ్ చేస్తున్నాడు. 1.5 CR. సో మోస్ట్లీ రిలీజ్ అనుకుంటున్నాం. శివం దూబే రిటైన్. డివాన్ కాన్వే రిలీజ్ పక్కా రిలీజ్. రాహుల్ త్రిపాఠి రిలీజ్. రచిన్ రవీంద్ర రిలీజ్. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్డ్. ఖలీల్ అహ్మద్ రిటైన్. నూర్ అహ్మద్ రిటైన్. శంకర్ అన్నని రిలీజ్ చేయొచ్చు. రిలీజే. షేక్ రషీద్ రిటైన్. యంగ్ టాలెంట్. సో అన్షుల్ కంబోజ్ రిటైన్. ముఖేష్ చౌదరి రిటైన్. దీపక్ కూడా రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేయొచ్చులే. డివాల్డ్ బ్రూవిస్ రిటైన్. పక్కా రిటైన్. నేతన్ ఎలిస్ రిటైన్ చేయబోతే బూత్. రిటైన్ చేయాలి. 1.25. రామకృష్ణ ఘోష్ ఇండియన్ అన్కాప్డ్ ప్లేయర్, ఆల్రౌండర్. ఏమో మరి ఎలా పర్ఫామ్ చేస్తాడో మనకి తెలియదు. డొమెస్టిక్లో నేను చూడలేదు. నేను పెద్ద వినలేదు. కమలేష్ నాగర్కోటి రిటైన్ చేసుకోవచ్చు. నాకు ఎందుకో రిలీజ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంజురీ ప్రోన్. జేమీ ఓటన్ రిలీజ్ చేయొచ్చు. లైక్ అంటే ఫారెన్ స్లాట్ ఒకటి ఖాళీ అవుద్ది కదా, కొంచెం ఇంకా ప్లేయర్ ఎవరు కొనుక్కోరు. పెద్ద బయర్స్ కూడా పెద్ద ఎక్కువే ఉంటారు. సో శ్రేయస్ గోపాల్ రిలీజ్. శ్రేయస్ గోపాల్ ఇప్పుడు మన స్పిన్నర్లు ఎవరు లేరు. జడేజా ట్రేడ్లో వెళ్ళిపోతాడు. బట్ స్టిల్ తను ఎలాగో ఉన్నా ప్లేయింగ్ లెవెల్లో ఉన్నాడు. ఎందుకుండు? ఐ డోంట్ థింక్ సో. అంటే ప్లేయింగ్ లెవెల్లో కాకుండా బ్యాకప్, నీకు ఆ క్వాలిటీ బ్యాకప్ స్పిన్నర్ ఎవరు దొరుకుతాడు? ఏమో మరి. ఐ థింక్ రిటైన్ చేసుకుంటారు. ఉర్విల్ పటేల్ రిటైన్. ఉర్విల్ పటేల్ కూడా వార్ తర్వాత వచ్చారు అనుకున్నాం, బట్ వార్ ముందే వచ్చాడు. వన్స్ బేడీ రిప్లేస్మెంట్. ఉర్విల్ పటేల్ గుడ్ కీపర్ బ్యాట్స్మెన్. కీపర్ బ్యాట్స్మెన్. ఆండ్రే సిద్ధార్థ్ బాగా అందరూ హైలీ రేట్ చేస్తున్నారు. సో రిటైన్ అనుకుంటున్నా. రిటైన్ తమిళనాడు సర్క్యూట్లో. ఇప్పుడు కొంచెం రవీంద్ర జడేజా అండ్ శామ్ కరణ్ మీకు అందరికీ తెలిసిందే. టాక్స్ ఏంటి ఆల్మోస్ట్. సో వాళ్ళు ఉంటారు. సంజు శాంసన్ వస్తాడు. అండ్ పెద్దన్న ఎంఎస్ ధోని 200% రిటైన్. రాసుకోండి. RETAINED. చాలా పెద్ద పనే ఉంది ఆప్షన్లో చేయడానికి. సంజు శాంసన్ డీల్ సెట్ అయినా సరే వాళ్ళు రవీంద్ర జడేజాని వదిలేశారు. సో ఆ స్పిన్నర్ ఫిల్ చేసుకోవాలి. ఎక్కువ పని ఉంది. అట్ ద సేమ్ టైం మంచి ఆపర్చునిటీ ఉంది. ఎక్కువ పర్స్ కూడా. ఎక్కువ పర్స్ వస్తుంది, ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. మంచి టీం బిల్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ టీమ్స్ గురించి మాట్లాడదాం. ఇది మా ప్రిడిక్షన్ మాత్రమే. సో ఓకే, బాయ్.